ప్రపంచ సంపన్నుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2వ స్థానానికి దిగజారారు. ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ దిగ్గజ కంపెనీ LVMH అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. ఆర్నాల్డ్ నికర సంపద విలువ శుక్రవారం $207.8 బిలియన్ వృద్ధి చెందగా ఎలాన్ మస్క్ ఆస్తి విలువ $204.5 బిలియన్ ఉంది. మస్క్ కంటే ఆర్నాల్డ్ సంపద $23.6 బిలియన్ అధికంగా ఉందని ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా పేర్కొంది. మస్క్ అధినేతగా ఉన్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు ఇటీవలే 13% పతనమవ్వడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. దీంతో సుమారు $18 బిలియన్ విలువైన మస్క్ సంపద కరిగిపోయింది. ఇదే సమయంలో LVMH షేర్లు శుక్రవారం 13% పైగా వృద్ధి చెందాయి. ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు జోరందుకున్నాయని రిపోర్టుల నేపథ్యంలో LMVH షేర్లు కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎగబడడం ఇందుకు కారణంగా ఉంది. కాగా శుక్రవారం నాటికి LVMH మార్కెట్ క్యాపిటలైజేషన్ $388.8 బిలియన్ ఉంది. ఇక టెస్లా మార్కెట్ క్యాప్ $586.14 బిలియన్ ఉందని ఫోర్బ్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా ప్రపంచ కుబేరుడిగా అవతరించిన ఆర్నాల్డ్ ప్రస్తుత వయసు 74 సంవత్సరాలు. ఈ స్థాయి ధనార్జనకు ఆయన దాదాపు 4 దశాబ్దాలు కష్టపడ్డారు. చాలా జాగ్రత్తగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. లూయిస్ విట్టన్, టాగ్ హ్యూయర్, డోమ్ పెరిగ్నాన్ వంటి దిగ్గజ బ్రాండ్లను నిశితంగా పరిశీలించి కొనుగోలు చేశారు. అనంతరం చాలా వ్యూహంగా వాటిని అభివృద్ధి చేశారు. తన 5 పిల్లలను కూడా వ్యూహాత్మకంగా వ్యాపారంలోకి తీసుకొచ్చారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో LVMH మార్కెట్ వాల్యుయేషన్ $500 బిలియన్ దాటింది. ఈ ఘనతను సాధించిన తొలి యూరోపియన్ కంపెనీగా నిలిచింది. ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా కంపెనీ లగ్జరీ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది.